అంటే గంత చిన్న జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు ధరణి సమస్యలను కనుక పరిష్కరించాలనుకుంటే 2 సంవత్సరాలు పైబడుతుంది తప్ప అంతకంటే ముందు పరిష్కారమే ఆస్కారం లేదని. అంటే ఇక్కడ ఉన్న నల్సారా విశ్వవిద్యాలయం లా కాలేజ్ నల్సారా వాళ్ళు స్టడీ చేస్తే ఒక 6 గ్రామాల్లో స్టడీ చేస్తే 14,000 సమస్యలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ధరణిలో 18 లక్షల మంది రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. మా సర్వే నంబర్లు మిస్ అయిపోయినాయి, మా భూముల ఎక్స్టెండ్ మిస్ అయిపోయింది, ఇద్దరు సేమ్ పేర్లుంటే నా భూమి ఆయన పేరు పడ్డది, అసలు రైతు బంధు వస్తూ ఉంది, వాళ్ళకు లీగల్ రైట్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి ఇవాళ కొన్ని వేల మంది రైతులు వాళ్ళ భూములు వేరే వాళ్ళ పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకొని ఇవాళ రైతులు కన్నీళ్ళు పెట్టిన ఉదంతాలు కోకొలుగా ఉన్నాయి. ఒకవైపేమో గరీబోళ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గజం భూమి కూడా ఇయ్యలే, పేదలకు ఇళ్ళ జాగలు ఇయ్యలే. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఇల్లు కట్టుకోవడానికి కోసం లక్షల మందికి ఇళ్ళ జాగాలు ఇస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉంటే డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి ఒక గజం జాగా కూడా ఇళ్ళ కోసం ఇక్కడ ఇవ్వలేదు. దీని మీద ఛాలెంజ్ చేస్తా ఉన్న చర్చకు రమ్మని. రెండవది, భూమి ఆత్మగౌరవానికి ప్రతీక. అసలు నేను దళిత ఉద్ధరణ కోసమే పుట్టినా, దళిత జీవితాల్లో వెలుగు నింపాలని 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా 3 ఎకరాలు దేవుడెరుగు. కానీ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా చెట్లను కొట్టుకొని, పుట్టను సాఫ్ చేసుకొని, రాళ్ళను కొట్టుకొని 400 ఫీట్లు 500 ఫీట్లు బోర్లు వేసుకొని, బావులు తవ్వుకొని వ్యవసాయం చేసేటువంటి దళితుల భూములు నేను మీకు లిస్ట్ ఇస్తా. మొత్తం 5,800 ఎకరాల దళితుల భూముల్ని, ఈ భూములు మీరు అమ్ముకోలేరు, అనుభవించలేరు, ఎన్నడుకున్నా చూసి మురవాల్సిందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు దళితులకు ఇచ్చిన భూములు మీరు అమ్ముకునే హక్కులు కల్పిస్తా, దీంతో అన్యాయం ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళకు హక్కులు కలిగించకపోగా ఎకరానికి 300 గజాలు 300 గజాలు మీకు ఇస్తాం, మీరు మాకు భూములు సరెండర్ చేయండి, మేము మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారుతామని చెప్పి 5,800 ఎకరాల భూములు ఆక్రమించుకున్నమాట వాస్తవం కాదా? నేను మన అసెంబ్లీ సమావేశ సందర్భంగా ఆర్థిక మంత్రి గారు నాకు జవాబిస్తారు కదా అంటే, అవును నిజమే, ఆ 350 గజాలు 400 గజాలు అమ్ముకుంటే 80 లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పిండు. స్వయంగా ఆర్థిక మంత్రి గారు చెప్పాడు, హరీష్ రావు గారు చెప్పిండు. అంటే ఎకరం భూమి గుంజుకుంటే 350 గజాలు ఇక్కడికి వస్తే 80 లక్షల రూపాయలు వస్తాయంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా పేదల భూములు, ఇంకా దళితుల భూములు కనికరి లేకుండా గుంజుకుంటున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సామాన్య ప్రజానీకం గ్రామాలలో లక్షల మంది ఇవాళ పాస్ పుస్తకాలు ఒకసారి వచ్చిన తర్వాత, టైటిల్ లీస్ వచ్చిన తర్వాత నిశ్చింతగా నిద్రపోవచ్చు అని చెప్పిండో, ఇవాళ తెలంగాణ పల్లెల్లో రైతులు నిశ్చింతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. కొంతమందికి అయితే కోట్లకు పోయేటువంటి స్తోమత లేక బ్రోకర్లకు అమ్ముతున్నారు. బ్రోకర్లకి నువ్వు ఇది పరిష్కరించుకో బిడ్డ, నాకు కోర్టుకు పోయే స్తోమత లేదు బిడ్డ, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఈ భూమి నేనే అనుభవిస్తున్న బిడ్డ అని చెప్పి ఇలా కన్నీళ్లు పర్యంతమై అమ్ముకుంటున్న దుస్థితి, బ్రోకర్లు దాన్ని అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ 693 ఎకరాలు కూడా మియాపూర్ భూములు ఏమైపోయినాయి? శంకరపల్లి గుట్టలా శంకరగుట్టలు కదా 1000 ఎకరాలు. అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని వీళ్ళు ఓపెన్ చేసుకొని, కలెక్టర్ గారు, నేను గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి సిఎస్కి ఫోన్ వస్తుంది, ఇండికేషన్ వస్తుంది, అక్కడి నుంచి కలెక్టర్ ఇండికేషన్ వస్తుంది, కలెక్టర్ గారు చక్కగా దాన్ని ఓపెన్ చేస్తారు. ఒకరి పేరిట నిషేధించబడ్డ భూమి ఇంకోరి పేరిట ఎట్లా మారుతుంది? మరి దక్కనది నిషేధించే జాబితాకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడో అది క్లియర్ అయిపోతుంది. అంటే ఇవాళ కేసీఆర్ గారికి టేస్ట్ దొరికింది, డబ్బులు గిక్కడగక్క లేవు,
డబ్బులు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న భూములలో ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి వెళ్ళి 70 కోట్లు 80 కోట్లు ఉన్నది. వట్టి నాగులపల్లి దగ్గర 100 కోట్ల ఎకరం, హైటెక్ సిటీ దగ్గర 100 కోట్ల ఎకరం. ఇవాళ ఒక 1000 ఎకరాలు క్లియర్ చేసుకుంటానే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ధరణి వచ్చిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ఎవరి చేతులకు పోయినాయి. అనేక సంవత్సరాలుగా ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు. సివిల్ సూట్ 14, సివిల్ సూట్ 7, CS 14, CS 7 సంబంధించిన భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేతిలో ఉండే ఇవన్నీ కూడా ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్. కానీ ఇట్లా మీకు 1000 ఎకరాల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు మేనేజ్ చేసేది కోట్ల మీద అంతా. ఆ భూములన్నీ కూడా వీళ్ళ చుట్టాల పేరిటను వీళ్ళ అంచెల పేరిట వచ్చినాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇలా మియాపూర్ భూముల కుంభకోణం ఏమైంది? నేను అప్పుడు ఫ్లో లీడర్గా ఉన్నామా ఎల్లమ్మ బండ అని ఒకటి ఉండే, కూకట్పల్లి పక్కన ఉంటుంది, 100 ఎకరాలు ఆల్మోస్ట్. ఎన్నో నేను పోయినా గుడిసెలు వేయించేది. అప్పుడు నేను పోయినా ఎవడైనా ప్రైవేట్ వాడు దేశపాండే అని చెప్పి ఆక్రమించుకుంటే పోయినా. ఇవాళ ఆ 100 ఎకరాల భూమి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అయిపోయింది. అంటే ప్రభుత్వం, చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజల ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, డబ్బులున్న వాళ్ళకి కేసులు గెలవడానికి ఇవాళ వీళ్ళే దానికి సరిగ్గా అటెండ్ అయినా కూడా మీరు ఓడిపోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పరిస్థితి వస్తుందంటే ఎటువైపు పోతుందో ఆలోచించమని చెప్పుకోరుతున్నాం. ఎల్లమ్మ బండ ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిగా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎందుకు పోయింది? మియాపూర్ భూముల స్కామ్ ఎందుకు మీరు బయటపడతలేరు? ఇవి దాదాపు ఎన్ని ఉన్నాయంటే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇస్తా. నేను ఒకటే తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ సంపాదించిన డబ్బులే ఆత్మీయ సమ్మేళనాల పేట మనకు దావతులు ఇస్తాను. ఇక్కడ సంపాదించిన డబ్బులే రేపు నాలాంటి గొంతు నొక్కాలని చెప్పి అక్కడ ఓటుకు 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సంపాదించిన డబ్బులే